స్వామి వివేకానంద గారు అన్నారంటండి, ప్రభువారు నేను పుట్టినటువంటి రోజుల్లో ఉండుంటే కనుక పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లతో పాదాలు కడిగింది, నేను నా రక్తంతో ఆయన పాదాలు కడుగుందని అన్నారంటండి. వీళ్ళందరూ గొప్ప మహానుభావులు కదేంటండి మన దేశానికి. ఏమండి వాళ్ళు ఏమన్నా చిన్నోళ్ళు కాదు, పెద్ద పెద్దోళ్ళు, గొప్పవాళ్ళు అండి. మన దేశ యొక్క కీర్తిని పతాక స్థాయిలో నిలబెట్టినటువంటి వారండి. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ నేటికే ఉన్నాయి. ఆయన అంతలాగంటానికి కారణం ఏంటి? నా రక్తంతో ప్రభు పాదాలు కడుగుదును అని అంటానికి కారణం ఏంటంటే ఆయన జీవితం స్వామి వివేకానంద గారిని ప్రభావితం చేసింది. దేవుడు జీవించిన జీవితం, దేవుడు చెప్పినటువంటి మాటలు గాంధీ మహాత్ముడిని ప్రభావితం చేసింది. ఆ మాటలు చదువుకుంటున్నటువంటి మనం, ఆ మాటల ప్రకారం నడుచుకుంటున్నాం. దేవుడు మనల్ని ఏమడిగాడో తెలుసండి? ఏం అడగలేదండి, ఒక్కటే అడిగాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యి అన్నాడు. రెండోది ఏమని అడిగాడు? నేను పరిశుద్ధుడిని, మీరేమై ఉండాలి? పరిశుద్ధులు. దేవుడు మన నుంచి ఆశించింది అదేనండి, దేవుడు మన నుంచి కోరుకున్నది అదేనండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభు దగ్గరికి వస్తున్నాం వెళ్తున్నాం ఇది కాదు. వచ్చి వెళుతున్నటువంటి మనం దినదినము మన ప్రవర్తన మార్చుకుని దేవునికి అనుకూలంగా మార్చుకోగలుగుతున్నామా లేదా? మన ప్రవర్తన మారుతుందా లేదా? మన మాట తీరు మారుతుందా లేదా? మన చూపు తీరు మారుతుందా లేదా? మన వినికిడి మారుతుందా లేదా? మన చేష్టలు మారుతున్నాయి, మన నడతలు మారుతున్నాయి. మనము దేవునికి అనుకూలంగా ఇష్టంగా జీవిస్తున్నామా లేదా అని ఆలోచన చెయ్యాలి. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి.